అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. ఈ కర్రీ తినడం వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది, అలాగే చాలా త్వరగా డైజెషన్ అవుతుందండి. పప్పు కదా, గ్యాస్ కదా, త్వరగా డైజెషన్ అవ్వదని మాత్రం అనుకోవద్దు. చాలా త్వరగా డైజెషన్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అనేది చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే బీరకాయ శనగపప్పు కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లో పెట్టి నానబెట్టేశాను. 1 అవర్ ముందే నానబెట్టేశాను అనమాట. మీకు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టినా సరిపోతుందండి. నానబెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నాను. పైన లేయర్ అంతా తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేశానండి. అలాగే ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చిలు కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేశానండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ పోసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేయండి. తాలింపు గింజలు ఇలా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి ఇందులోనే. ఇలా వేసిన తర్వాత లైట్ గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అవుతుంటుంది కదా, అప్పుడు మనం ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా పప్పు నానబెట్టేసాం కదండి, ఆ పప్పు ఒకసారి కడిగేసి శుభ్రంగా తీసుకుందాం. చూడండి, నానబెట్టేసాను, కొంచెం నానింది కదండి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఈ పప్పుని ఆనియన్, పచ్చిమిర్చి గోల్డెన్ ఫ్లవర్లో వచ్చింది కదండి, అందులో వేసేయండి. మరి గోల్డెన్ కలర్ ఏం రాలేదు, లైట్గా వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి పప్పు అనేది ఉడకాలి కదండి, సో మనం ముందుగానే వేసేస్తున్నాం అనమాట. చూసారు కదా, పప్పు ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. మనం ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనకి పప్పులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాంతోనే కొంచెం సేపు ఉడికిపోతుంది అనమాట పప్పు అనేది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి ఇందులోనే. ఇప్పుడు మనము ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియండి. మనకి బీరకాయలో వాటర్ వస్తుంది కదండి, ఊరుతుంది కదా బీరకాయల వాటర్, ఆ వాటర్తోనే మనకు పప్పు బాగా ఉడికిపోతుంది అనమాట. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే సరిపోతుంది. దాని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందుగానే వేసేయండి. ఎందుకంటే ఇప్పుడు బీరకాయలో వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత మనం సాల్ట్ కూడా వేసామంటే ఇంకా వాటర్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఊరుతుందండి బీరకాయలో. మీరు గమనించారో లేదో, అలా ఊరుతుంది కాబట్టి నేను సాల్ట్ కొంచెం ముందుగానే వేసేసాను అనమాట. ఆ వాటర్తోనే పప్పు అనేది ఇంకా కొంచెం సేపు ఉడుకుతుందని అలా వేసాను అనమాట. చూడండి, తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసేయండి. మీకు కారం ఎక్స్ట్రా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మనకు పప్పు ఇంకా మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం చల్లటి వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చంగా వాటర్ హీట్ చేసుకొని పోసామంటే మనకి పప్పు అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట. ఇది నాకు తెలిసిన చిట్కా, అందుకనే చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నానండి. మనం చల్లటి వాటర్ పోయడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడకదండి, ఇంకా చాలాసేపు టైం పడుతుంది. సో నేను కొంచెం గోరువెచ్చగా చేసుకొని వాటర్ పోస్తున్నాను. చూసారు కదా, ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. 10 నిమిషాలు ఎందుకు ఉడకనిస్తున్నానంటే కర్రీ రెడీ అయిపోయింది కానీ కొంచెం పప్పు అనేది బాగా ఉడకాలి కదండి. సో ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిస్తే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసారంటే మనకి ఇలా ఉడుకుతుందండి.
చూడండి. ఒకసారి ఇలా పప్పు తీసి చూడండి, పప్పు ఉడికిపోయింది కదండి. చూసారు కదా, కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీకరమైన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దీన్ని చపాతీలో కానీ తినొచ్చు, రైస్లో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. చూడండి, మా సార్ తింటున్నాడు రైస్లో, నేను కూడా తిన్నాను, చాలా బాగుందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది బుజ్జి? చూసారు కదా, బాగుందంట కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా తిన్నానండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.